తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పోస్టుల కోసం అప్లికేషన్లు పెట్టుకునే ఆప్షన్ ఇచ్చింది. అయితే దీనిలో 8,700 పోస్టులకు గాను అప్లికేషన్ 2,80,000 పైనే వచ్చినాయి. అసలు ముచ్చట ఏంటంటే ఒక్కొక్క పోస్టుకి 25 మంది మాత్రమే పోటీ ఉన్నారు. గతంతో పోలిస్తే పోటీ చాలా తగ్గింది. దీనికి కారణం ఏంది అని అంటే ఏజ్ మీద వాడు అప్లికేషన్ల సంఖ్య తగ్గడము. దీనికి ఇదే రీజన్ అని చెప్తున్నారు. అయితే ఇందులో ఒక గమ్మతైన ముచ్చట ఏంటంటే ఎక్కువ మంది పట్టణంకి వెళ్ళి ఉన్న వాళ్ళే ఉన్నారు. పల్లెటూర్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఎక్కువ మంది డిగ్రీలు ఇంజనీరింగ్లు వేసేసరికి టెట్ మీద పెద్ద ఆసక్తి తగ్గినట్టున్నది. ఇదే మేజర్ కారణం. అయితే చూడాలి మరి దీనిలో ఎందుకు అప్లికేషన్లు తగ్గినాయి అని ఆరాధిస్తే ఉన్న ఉద్యోగులకి ఇల్లు సరిపోతారు. అయితే ప్రైవేట్ స్కూల్లో చెప్పేటోళ్ళు ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే ప్రైవేట్ స్కూళ్ళలో చేసేటోళ్ళు ఇప్పుడు బంద్ చేసేటట్టున్నారు. అయితే కొత్త అకాడమిక్ ఇయర్ తోటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉద్యోగుల కోసం వేటాడే కథ వచ్చింది. చూడాలి మరి కొత్త వెతుకులాట ఎంతవరకు ఉన్నది అన్నది. ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి కొత్త వాళ్ళు వస్తారా లేకపోతే వీళ్ళు ఫెయిల్ అయ్యి మళ్ళీ అదే ఉద్యోగాలు చేసుకుంటారా అన్నది చూడాలి. అయితే ఆగస్టులోపు ఈ ఎగ్జామ్లన్నీ పూర్తి అయిపోతే డిసెంబర్ కల్లా ఉద్యోగం కొలుగులు వచ్చేటట్టు ఉన్నాయి. చూడాలి. డిఎస్సీలో చేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.